రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ 12 స్థానాల్లో విజయం సాధించబోతుందని డీకే అరుణ అన్నారు. కాంగ్రెస్ నాయకులు యువతను తప్పుదోవ పట్టించాలని చూసిన వారు బీజేపీ వైపే ఉన్నారని తెలిపారు. మహబూబ్ నగర్లో 2-3 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు డీకే అరుణ. దేశంలో మళ్లీ ప్రధానిగా మోడీనే అవుతారని ఆమె స్పష్టం చేశారు. కూడా ఈ ఎన్నికలు ఎందుకంటే మామూలుగా జనరల్ గా మనం చూస్తే పార్లమెంట్ ఎన్నికలకు పెద్ద ఉత్సాహంగా ఓటు వేయడానికి ఎవరు ముందుకు రారు. లోకల్ బాడీస్ ఎలక్షన్లు వచ్చే వరకు పోలింగ్ ఎక్కువ అవుతుంది. అసెంబ్లీ వచ్చే వరకు లోకల్ బాడీస్ కంటే కొంచెం తక్కువ అవుతుంది. పార్లమెంట్కి వచ్చే వరకు చాలా తక్కువ అవుతుంది మనం పోలింగ్ చూసుకుంటే. అట్లాంటిది ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్ జరిగినట్టుగా ప్రజలందరూ పెద్ద ఎత్తున ఉత్సాహంగా పోలింగ్ బూత్లకు చేరుకొని దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, దేశం కోసం జరుగుతున్నటువంటి ఎన్నిక, మొన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు ఉండాలని, ఏ పార్టీ ఉండాలని మొన్న ఓట్లు వేసినాం, కేసీఆర్ ఓడిపోవాలని మొన్న ఓట్లు వేసినాం. ఈ ఎన్నిక మాత్రం ఖచ్చితంగా దేశంలో మరోసారి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావడం కోసమైనటువంటి భావన ప్రతి ఒక్కరిలో కూడా, గ్రామాల్లో ఉన్నటువంటి వృద్ధులకు కూడా ఓటు ఎవరికమ్మా అంటే మోదీకి అనేటటువంటి విధంగా స్పందన ప్రతి గ్రామంలో అట్టడుగున ఉన్నటువంటి మారుమూల ప్రాంతాలకు కూడా ఈ ఎలక్షన్ మోదీ గారిని గెలిపించాలని, మోదీ గారు ప్రధానమంత్రి కావాలని పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది ప్రజల లోపల. మరి మహబూబ్ నగర్ పార్లమెంట్లో కూడా ఈరోజు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని ఇక్కడ భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోదీ గారు ఆశీర్వదించినటువంటి చాలా చోట్ల కనిపించింది. ఇక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రచారం చేసిన, 8 సార్లు జిల్లాకు వచ్చిన, అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోదీ గారిని ఇక్కడ